హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కోలం. ఈరోజు వీడియో ఏంటంటే టాప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. నెక్స్ట్ అలాగే నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను అసలు జీరో నుంచి ఇప్పటి వరకు కూడా మీకు విషయాలు అనేది షేర్ చేస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హౌస్ వైఫ్ని. ఇంట్లో పనులు చేస్తూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఇంట్లోనే ఉండేదాన్నండి. మళ్ళీ పిల్లలు ఈవినింగ్ ఏ టైం వరకు ఎప్పుడు వస్తారని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఇంతకు ముందు నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలనేసి చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టీవీలో చూస్తూ యూట్యూబ్ చూసుకుంటూ పేపర్ కటింగ్ మీద నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. కానీ నాకు అసలు వచ్చేదే కాదు. ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుందామంటే నాకు ఈ బయట ప్రపంచంలో సిటీలో నాకు తెలియదండి. అందుకే ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ నాకు ఒక ఫ్రెండ్ దొరికింది. తనతో పాటు నేను వెళ్ళి నేర్చుకున్నాను. ఒక విధంగా చూస్తే ఆమె తోడుండడం వల్ల తనతో పాటు నేను వెళ్ళి నేర్చుకోవాలి అని నాకు కొంచెం ఆశ కలిగింది. నెక్స్ట్ మా ఇంట్లో మా హస్బెండ్కి చెప్తే తను కూడా ఓకే, నేర్చుకుంటాను అంటున్నా కదా, వెళ్ళు అని సపోర్ట్ చేశారండి. అలా నేను ఆ విధంగా బయట ప్రపంచంలోకి వెళ్ళి స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. అది కూడా మనీ పే చేసి ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే తను నేర్పించారండి నాకు. సరేలే, నా బ్లౌజులు నేనైనా కుట్టుకుందాంలే అని ఇంకా స్టార్ట్ చేసి నెమ్మదిగా వెళ్ళానండి. ఫస్ట్ అయితే నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను నెమ్మదిగా. తర్వాత నాకు 2 మంత్స్కి అలా కటింగే నేర్పిస్తూనే ఉన్నారండి. తర్వాత మంత్లో నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. 1 మంత్ అంతా నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయ్యింది. మొత్తం టోటల్లీ నాకు 3 మంత్స్కి ఓన్లీ నా బ్లౌజ్ నేను కుట్టుకున్నంత వరకే నాకు నేర్పించారండి. ఆ తర్వాత ఇంకా నేను వెళ్ళడం మానేశానండి మా చిట్టి తల్లి కోసం. తనకి నర్సరీ, ఎల్కేజీ తను హాఫ్ డే అంట తనకి స్కూల్లో. ఇంకా నేను తనకి పికప్ చేసుకోవడం, ఇంటికి తీసుకురావడం, పిల్లలకి బాక్సెస్, ఇంకా నేను స్టిచ్చింగ్ క్లాసులకి వెళ్ళట్లేదండి. ఇంకా పూర్తిగా మానేశాను. ఆ తర్వాత నాకు కొంచెం బేసిక్స్ అనేది వచ్చింది కదా, అందుకోసమని నేను యూట్యూబ్ చూసి బ్లౌజ్ కటింగ్స్ అనేది ఇంకా మోడల్ కటింగ్స్ అనేది నేర్చుకున్నాను నెమ్మదిగా. ఆ తర్వాత ఏమో నా బ్లౌజెస్ అనేది కుట్టుకుంటున్నానండి ఇంట్లో. ఇంక మా మమ్మీ వాళ్ళవి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంక నా బ్లౌజులు స్టిచ్ చేయడం అనేది వచ్చింది. కానీ అప్పటికి కూడా చాలా మిస్టేక్స్ చేశాను. షోల్డర్స్ జారిపోవటం, చెస్ట్ పర్ఫెక్ట్ లేకపోవడం, ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోవడం, అసలు నేను చాలా మిస్టేక్స్ చేశాను. మా మమ్మీ అయితే ఇక్కడ మిస్టేక్ అవుతుందమ్మా, ఇక్కడ ఇలా అవుతుంది, బ్లౌజ్లో ఏ ప్రాబ్లం ఉంది అనేసి నాకు చెప్తుండేవాళ్ళండి. ఇంకా సరే ఈ మిస్టేక్ ఎందుకు అవుతుందని యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ యూట్యూబ్ చూస్తే నేనైతే నేర్చుకున్నానండి. ఇంకా అలాగా నేర్చుకోవడం కొంచెం పర్ఫెక్ట్గా అయ్యాను. ఇంకా లాస్ట్ ఫైనల్లీ నాకైతే 1 ఇయర్ అయ్యిందండి బ్లౌజ్ నాది పర్ఫెక్ట్గా కుట్టుకోవడం అనేది. అప్పటికి పూర్తయింది, నాకైతే ఇంకా వచ్చేసింది. చాలా ప్రాక్టీస్ చేశాను. అంటే నాకు అది రావాలి అని నైట్ టైం కూడా కూర్చుని ప్రాక్టీస్ చేసేంతగా చాలా బాగా ప్రాక్టీస్ చేశాను. అందువల్లే ఇప్పటికి నాకైతే బ్లౌజ్ అనేది కుట్టడం వచ్చిందండి. నెక్స్ట్ నేను యూట్యూబ్ చూసుకుంటూ కొంచెం మోడల్వి, నెక్స్ట్ డిజైన్స్వి కుట్టడం అనేది నెమ్మదిగా నా బ్లౌజుల మీద నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. అందువల్లే నాకైతే ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చింది. ఈ స్టిచ్చింగ్ పూర్తయ్యేసరికి నాకైతే పేపర్సు, నెక్స్ట్ క్లాతులు, వేస్ట్ క్లాతుల మీద ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ మా మమ్మీ బ్లౌజెస్, ఇలా చాలా మిస్టేక్స్ అయ్యాయి. నెక్స్ట్ నా టైం కూడా నేను మార్నింగ్ నైట్ అని చూడకుండా డే టైంలో కూడా చేశాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.